నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో ఈరోజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు బాలకోటే గారు. బాలకోటే గారితో కొన్ని టాపిక్స్ మనం మాట్లాడదాం ఈరోజు. నమస్తే బాలకోటే గారు. నమస్తే శిరీష గారు. సార్, ఏపీలో గత 15 రోజుల నుంచి చాలా టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆర్జీవీని పట్టుకోవడం అనేది మెయిన్. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, ఖచ్చితంగా పట్టుకుంటాం, లోపలేస్తామని. కానీ ఆర్జీవీ జనాలకు దొరకట్లేదు, పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు, కానీ ఛానల్స్ వాళ్ళకి దొరుకుతున్నాడు, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. నేనేమి వణకట్లేదు, భయపడట్లేదు, మంచాల కింద దాక్కోవట్లేదు అని చెప్పేసి ఆ రకరకాలుగా చెప్తున్నాడు. అసలు దొరుకుతాడా దొరకడా, లోపలేస్తాడా ఎయిరా అనే విషయాలు ఒకటి. సోషల్ మీడియా మీద ఇటువంటి పోస్టులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే గతంలో ఎప్పుడో జరిగిన విషయాల్ని ఇప్పుడు ఎందుకు మీరు నా మీద కేసులు పెడుతున్నారు, ఎవరు చేయలేదా ఇటువంటి పనులు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మొదటగా దాని గురించి మీ ఒపీనియన్ సార్. శిరీష గారు నమస్తే. నమస్తే సార్. నేను అనకూడదు కానీ, ఎందుకంటే మీరు ఒక మహిళా యాంకర్ కాబట్టి నేను ఆ మాట అనకూడదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఆర్జీబీ గురించి ఓ మాట అనక తప్పదు. ఆర్జీబీనే కాదు, ఆర్జీబీ అమ్మ మొగుడిని కూడా పోలీసులు పట్టుకొస్తారు. ఎందుకంటే ఆయన తప్పు చేసిన మాట యథార్థం. ఏ తప్పు చేశాడనే సంగతి పక్కన పెడితే, పోలీసు ఒక ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు, పోలీసు ఒక విచారణకు రమ్మని పిలిచినప్పుడు పౌరుడిగా లేదంటే ఆరోపణలు ఉన్న వ్యక్తిగా సహకరించాలి. జగన్మోహన్ రెడ్డి గారే సిబిఐ దగ్గరికి వెళ్ళి సహకరించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరించారు. పవన్ కళ్యాణ్ అంతటోడు కూడా విశాఖపట్నం ఖాళీ చేసి మీరు వెళ్ళిపోండి అని నోటీస్ ఇస్తే 41G కాగితం మీద సంతకం పెట్టేసి విశాఖపట్నం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు హైదరాబాద్. వీరితో పోల్చుకుంటే ఆర్జీవీ ఏమన్నా లెక్క తొక్క? ఇప్పుడు నన్ను పట్టుకునేవాడు ఎవడో లేడు, నన్ను ఎవడో పిలవలేదు, నేను భయపడను, పోలీసులు నా దగ్గరకు రాలేదు, కానీ నా గేటు దగ్గరకు వచ్చారు. ఈ రోజున కూడా మరి ఒక మాట గమనించండి, నేను శిరీష గారు, మీలాంటి వ్యక్తి ఆర్జీవీ కళ్ళ ముందు నిలబడితే ఒక అమ్మో, చెల్లో, అక్కో, తల్లో గుర్తుకురారు. ఆర్జీవీ మహిళలను చూసే కోణమే వేరు. అంటే ఒక విశృంఖల ఉన్మాదిలాగా ఆయన మహిళల పట్ల గాని, సమాజం పట్ల గాని, లేదా సమాజంలో ఉండే ప్రధానమైన నాయకుల పట్ల గాని వ్యవహరించిన తీరంతా కూడా ఉమ్మెత్తిపోసేది, ముఖం మీద కాండ్రించి ఉమ్మేసేది. నాకు తెలిసి ఆర్జీవీ భూమి మీద నూకలు ఎక్కువ ఉండయని పుట్టినోడు. ఒకప్పటి ఆర్జీవీ వేరు. శివ సినిమా తీసినప్పుడు, గాయం సినిమా తీసినప్పుడు ఆర్జీవీ వేరు. సాధారణంగా నిర్మాతలు గాని, డైరెక్టర్లు గాని ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేయటం కోసం సినిమాలు తీస్తారు. ఆ సినిమాల చేత ప్రజలకి కొంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, వినోద కార్యక్రమాలు. తద్వారా ₹1 వస్తేను, లేదా ఆ సినీ ప్రపంచం అంటే తెలుగు కళామ తల్లికి సేవ చేసే ప్రక్రియలో ఉంటారు. అంతే తప్ప ఒక నాయకుడిని నమ్ముకొని ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుల యొక్క వ్యక్తిగత జీవనాలని, వాళ్ళ పాత్రలను పెట్టి, వాళ్ళ హావభావాలను పెట్టి, వాళ్ళని అనకూడని మాటలతో దూషణ చేయటం కానీ, ఇలాంటి వాళ్ళని సినీ డైరెక్టర్లు, నిర్మాతలు అని అనరు. ఆయన ఒక నిర్మాతగా, ఒక డైరెక్టర్గా ఒక తొడుగు గొడుగు పట్టుకొని చేస్తున్నది. నిజానికి ఏంటంటే, నాకు తెలిసి ఆర్జీవీ లాంటి వ్యక్తి సినిమా ప్రపంచం కూడా దగ్గరకు రానివ్వని పరిస్థితి. ఒక సినిమాల మీదే కాదు మేడం, చాలా పోస్టులు చేశాడు, చాలా మందిని ఇబ్బంది పెట్టాడు, అనకూడని మాట్లాంటాడు. ఆయన 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం నేను పెట్టిన పోస్టులకి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు అని అంటాడు. 2 ఏళ్ళు అయితేనే, 3 ఏళ్ళు అయితేనే శిరీష గారు, నేరం నేరమే కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆర్జీవీకి అండగా ఉన్నాడు. పోలీసులందరూ మిన్నకుండిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినప్పుడు చర్యలు తీసుకుంటారు. ఇంకొక మాట ఏంటంటే, ఆర్జీవీని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకురావటం మరీ బాధాకరం, చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు సునీతారెడ్డికి కానీ, చెల్లెలు షర్మిలారెడ్డికి కూడా కనీసమైన సానుభూతిని వ్యక్తం చేయాలి వాళ్ళ పట్ల. ఆర్జీవీ ఏదో పెద్ద నిర్మాతలాగా, పెద్ద ఉద్దండ దర్శకుడిలాగా, ఆయన ఏదో సెన్సార్ సర్టిఫికెట్ తో సినిమాలు తీస్తే ఆయన చేస్తారని చెప్పేసానని ఈయన వెనకేసుకురావటం అనేది ఈయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఒక మాట ఏంటంటే, ఉండ యథార్థం. ఆర్జీవీ అంగీకరించినా అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని ఆర్జీవీ
ప్రేలాపన చేశాడు, ఆలాపన చేశాడు. కాబట్టి చట్టం ఆ పని చేస్తుంది. పనిలో పనిగా ఈ సోషల్ మీడియా అంటే దిస్ ఇస్ నాట్ ఏ సోషల్ మీడియా శిరీష్ గారు. ఇది న్యూసెన్స్ మీడియా. సోషల్ మీడియా చాలా గౌరవమైంది. ఈ రోజున మీరు నేను మాట్లాడుతుంది కూడా సోషల్ మీడియానే. మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన గురించి కానీ, ఈ రాష్ట్రంలో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల గురించి మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. ఇద్దరం సోషల్ మీడియాలోనే ఉన్నాం. కానీ సోషల్ మీడియా వేరును, న్యూసెన్స్ మీడియా వేరు. ఆర్జీవి చేసింది న్యూసెన్స్. అది యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, టెలిగ్రామ్ కానీ. ఎందుకంటే ఆయనే చెప్పాడు, రోజుకి 25-30 పోస్టులు పెట్టేవంట. ఎవడబ్బా సొమ్ము? ఏముంది ఆయనకి? ఆంధ్రప్రదేశ్లో కించిత్తు రూపాయి బిళ్ళ సాయం చేసిన మనిషి కాదు ప్రజలకి. వరదలు వచ్చినా, ఉప్పెన వచ్చినా, అమరావతి అయినా, లేదా ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చినా కూడా. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని చట్టాలు అయితే అరెస్ట్ చేస్తాయి. నాకు తెలిసి ఆర్జీవీని అయితే పోలీసులు అయితే వదలరు మేడం. చాలా కేసులు నమోదైనవి, ఇంకా కంప్లైంట్లు ఉన్నాయి. తప్పనిసరిగా ఆర్జీవీని అంకుశం సినిమాలో రాజశేఖర్ లాగానే గుంజుకొస్తారని అనుకుంటున్నాం. ఈ రోజు కాకపోయినా 4 రోజులకైనా సరే అరెస్ట్ చేసి తీరుతారు. ఎందుకు అరెస్ట్ చేయరండి? ఇప్పుడు గనుల వెంకటరెడ్డి కంటే గనుడా? జయపాల్ కంటే గనుడా? రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయలేదా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? ఎంతమంది అరెస్ట్ చేయలేదు? కేజ్రీవాల్ అరెస్ట్ చేయలేదా? చట్టం తన పని తాను చేస్తుంది. తప్పనిసరిగా ఆర్జీవీని కూడా అరెస్ట్ చేసి తీరాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.